బిగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక హోదా ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు అఖిల పక్షాలు మద్దతు తెలిపాయి. రేపు జరగబోయే బంద్లో వైసీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనున్నాయి. వైసీపీ అధినేత జగన్ సైతం రేపు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చి రాష్ట్ర బంద్లో పాల్గొంటారు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా విజయవాడ ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, రేపు పిలుపిచ్చినటువంటి బంద్కు ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చినటువంటి ఈ పిలుపుకు రెస్పాన్స్ ఎలా ఉంది? ఆఖరికి వైసీపీ అధినేత జగన్ ఏకంగా తన పాదయాత్రను కూడా విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన స్వయంగా ఈ బంద్లో పాల్గొనే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి రోజు రోజుకి పోరు ఉధృతం అవుతుందనే చెప్పాలి. ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక విద్యార్థి యువజన సంఘాలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. అయితే ఏదైతే ప్రత్యేక హోదా కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బంద్కి, అఖిలపక్షం తలపెట్టినటువంటి బంద్కి ప్రత్యేక హోదా సాధన సమితితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర ఉన్నటువంటి జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు బంద్ సందర్భంగా పాదయాత్రకి ఇప్పటికే విరామం ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని సున్నితంగా మారడం, అందులోనూ సెంటిమెంట్ గా మారడం, వీటన్నిటిని గ్రహించి ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అనేక నష్టాలు జరిగినటువంటి ఈ తరంలో ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాష్ట్రానికి అని చాలా పెద్ద ఎత్తున నిరసనలు అయితే మిన్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించినటువంటి అఖిల పక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు రేపు మరోసారి బంద్కి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా రేపు జగన్ పాదయాత్ర కూడా విరామం ప్రకటించారు. ఈ పాదయాత్రను ఇప్పటికే టీడీపీ కూడా వ్యతిరేకించింది. అంటే బంధువులు చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు, శాంతియుతంగా నిరసన తెలుపుదామని ఇటు అధికార పార్టీ టీడీపీ చెప్తుంటే, విపక్షాలు మాత్రం పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని చెప్తామని ఇప్పటికే ప్రత్యేక హోదాకి సంబంధించి అన్ని పార్టీలు ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొనాలి, కీలకమైనటువంటి నాయకత్వం ఇప్పటికే జనసేనతో పాటుగా సిపిఐ, సిపిఎం తో పాటు వైసీపీ, ప్రత్యేక హోదా సాధన సమితి, విద్యార్థి యువజన సంఘాలు కూడా బంద్లో పాల్గొనబోతా ఉన్నాయి. వసంత్, లాస్ట్ మంత్ ఇలాగే బంద్కు పిలిపించినటువంటి సందర్భంలో, వామపక్షాలు ప్రధానంగా బంద్కు పిలిపించినటువంటి సందర్భంలో జనసేన ప్రధానంగా దానికి మద్దతు తెలుపుతూ, అలాగే కొన్ని ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పట్లో ప్రత్యేక హోదా సాధన సమితి కూడా దీనికి మద్దతు ఇచ్చింది. అయితే అప్పట్లో ఆ రోజు ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించి శాంతియుతంగా బంద్ జరిపినంత కాలం కూడా పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని చెప్పేసి కొన్ని సూచనలు ఇవ్వడంతో బంద్ చాలా విజయవంతంగా సాగింది. రేపు టీడీపీ దీనికి అంత సానుకూలంగా ముందుకు రావట్లేదు, ఆమోదం తెలపట్లేదు అని వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎలా జరిగే అవకాశం ఉంది బంద్? అలాగే ప్రభుత్వ వర్గాల నుంచి ఏమన్నా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? అయితే టీడీపీకి సంబంధించి బంద్ని ఇప్పటికే వ్యతిరేకించిన సందర్భం అయితే మనకుంది. గతంలో రాష్ట్ర బంద్ చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా ఆందోళనలో పాల్గొంటామని ఇటు టీడీపీ నేతలు అయితే కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం కావచ్చు, నిరాహార దీక్షలు చేయడం కావచ్చు, పలు రూపాల్లో నిరాహార దీక్షలు, పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు కూడా రూపొందించారు. బంద్లో వారు సైతం భాగస్వాములే. అయితే ఇప్పుడు మాత్రం శాంతియుత నిరసనలు పిలిపేవాళ్ళు తప్ప ఇటువంటి బంధులు ఆందోళన చేయడం వల్ల ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది అనేది ఇటు టీడీపీ వాదన. అయితే ఇప్పుడు మాత్రం వీరు అయితే మిగతా విపక్షాలు మాత్రం తాము బంద్లో పాల్గొంటాం. ఎక్సెప్ట్ జనసేన ఆల్సో విల్ బి పార్టిసిపేటెడ్ ఇన్ స్టేట్ బంద్. బట్ ఇక్కడ జరుగుతున్నది కనుక మనం చూస్తే ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, మిగతా పక్షాలకు సంబంధించి ఇరు ధృవాలు కూడా చాలా సపరేట్ గా ఉన్నాయనే మనం చెప్పాలి. జనసేన ఒకవైపు, లెఫ్ట్ పార్టీలు ఒకవైపు, లేదంటే వైసీపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు. వీరంతా కూడా ఏకపక్షంగా ఒక త్రాటిపైకి వచ్చే పరిస్థితి మనకి ఎక్కడ కనిపించడం. ఒకసారి టీడీపీ ఆందోళన చేస్తుంటే మరోసారి వైసీపీ ఆందోళన చేస్తా ఉంది. ప్రత్యేక హోదా అనే అంశంపై ఇరు పార్టీలు కూడా విభిన్నమైనటువంటి అంశాల మీద చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈసారి టీడీపీ అయితే బంద్లో పాల్గొనట్లేదని మనం చెప్పాలి. టీడీపీ వాదన కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంది హోదా రేపు జరగబోయేటటువంటి బంద్ విషయంలో. సో ఖచ్చితంగా విపక్షాలు అయితే బంద్ను సక్సెస్ చేస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సందర్భంగా ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొనాలి, ఏ రూపాయల నిరసనలు చేపట్టాలనే దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అయితే రూపొందించారు. టీడీపీ అయితే బంద్ని అయితే
పూర్తిగా వ్యతిరేకిస్తానని మనం చెప్పాలి. వసంత్, ఒక పక్కన హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగానే పోతున్నాయి, కలిసి రావట్లేదు, కలిసి పోరాటం చేయట్లేదని విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో, అలాగే మొన్న మనం చూసాం వైసీపీ ఢిల్లీలో జరిపినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ద్వారా కొంత ఎడ్జ్ సంపాదించినటువంటి ఈ నేపథ్యంలో రేపు టీడీపీ గనక దీనికి వ్యతిరేకంగా ఉండి, వైసీపీ ఆల్రెడీ పూర్తి మద్దతు తెలిపింది, అలాగే ఆయన పాదయాత్రను కూడా రేపు విరామం ప్రకటించుకున్న ఈ పరిస్థితుల్లో టీడీపీ స్ట్రాటజీ ఈ విధంగా వ్యతిరేకంగా ఉంటే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది కదా. మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, రాజకీయంగా వ్యూహ రచనలు చేస్తున్నారు అనేది మాత్రం మనం స్పష్టం చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా అనేటువంటి ఒక విషయం. వైసీపీ ఏమో రాష్ట్ర విభజనని మొదట వ్యతిరేకించారు, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇదే వైసీపీ ప్రత్యేక హోదా అంశంలో తమ స్టాండ్ మారదు, ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు కనుక మనం చూస్తే టీడీపీ ఏమో మొదట ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజ్ కావాలన్నారు. ప్రజల యొక్క ఆగ్రహాన్ని, ప్రజా అవసరాలను కానీ ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనలు గుర్తించినప్పుడు టీడీపీ కూడా ప్రత్యేక హోదా కావాలనేది యూటర్న్ తీసుకుంది. సో వైసీపీ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి ఈ క్రమంలో నిరాహార దీక్షలు చేయటం, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయటం, అలాగే ఎంపీ పదవులు రాజీనామాలు చేసి వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీకి ప్రతిగా టీడీపీకి సంబంధించినటువంటి ఏపీలో నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడం కూడా మనం చూసాం. అయితే ఇది ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చేస్తున్నటువంటి ఆందోళనగా మనకు కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఇద్దరు కూడా ఒక వేదిక పైకి వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించడం. అయితే వైసీపీని ఇటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే ఒక త్రాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి ఆందోళన కావడంతో ఒక టీడీపీ మొదట గతంలో చేసినటువంటి బంద్ ఏదైతే ఉందో బంద్ని వ్యతిరేకించిన చివరిలో బంద్కు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. శాంతియుతంగా నిరసన తెలపాలనేది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి బంద్ను మాత్రం టీడీపీ వ్యతిరేకిస్తుందని మనం చెప్పాలి. ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశంలో ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు రాజకీయ వ్యూహరచనలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేసారు. అటు ఢిల్లీ నుంచి ఇటు మన ఏపీలో ఉన్నటువంటి ఇక్కడ వరకు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్.